హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఇక్కడ వచ్చేసి ఇది 1/2 kg కోవా కేక్ అండి. గిఫ్ట్ బాక్స్ షేప్లో అయితే అంటే గిఫ్ట్ ప్యాక్ చేసిన విధంగా కేక్ని కూడా గిఫ్ట్ బాక్స్ లాగా చేసి ఇవ్వమన్నారు. సో ఈ విధంగా అయితే నేను సింపుల్గా పర్ల్స్ లాగా అయితే నేను క్రీమ్తో డెకరేట్ చేసేసి దానికైతే గోల్డ్ డస్ట్ అయితే యాడ్ చేసేసాను. ఇందులో ఏముందండి స్పెషల్, ఆల్రెడీ మీరు చాలాసార్లు చూపించారుగా కోవా కేక్ అనుకుంటున్నారా? అదే ఉంది సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది అనమాట ఈ కేక్లో. అది ఏంటి అంటే మనకు ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ అయితే ఈ విధంగా వాళ్ళ ఫ్రెండ్ కోసం అంట ఇలా సిల్వర్ది ఏమంటారు దీన్ని, బ్రాస్లెట్ అంటారా కడా అంటారా నాకు కరెక్ట్గా తెలీదు, మీకు తెలిస్తే ఒకసారి మెన్షన్ చేయండి. దీన్నైతే సర్ప్రైజ్గా ఇలా లోపల ప్యాక్ చేసి ఇవ్వండి అన్నారు. మీరు ఎప్పుడైనా ఈ ఫీలింగ్ని ఎంజాయ్ చేశారా అండి? అంటే సర్ప్రైజ్ ఇచ్చే వాళ్ళకన్నా అంటే సర్ప్రైజ్ అయ్యే వాళ్ళకన్నా సర్ప్రైజ్ ఇచ్చే వాళ్ళ టెన్షన్ ఉంటుంది చూడండి. టెన్షన్ కాదు, అదొక మూమెంట్ అనమాట. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం వల్ల అని చెప్పేసి ఆ సర్ప్రైజ్ రివీల్ అయ్యేంత వరకు కూడా అది మోస్తుంటాం చూడండి. ఆ ఫీలింగ్ అయితే చాలా 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 బాగుంటుంది. బట్ నాకైతే ఏమనిపించిందంటే లాస్ట్ టైం ఇలాగే ఒకటి సర్ప్రైజ్ కేక్ ఆర్డర్ వచ్చింది. 1 lakh రూపీస్ చెక్ ఇచ్చి వాళ్ళ వైఫ్ కోసం అయితే అందులో సీక్రెట్గా పెట్టమన్నారనమాట. అయితే అక్కడ ఏం జరిగిందంటే వైఫ్కి తెలియదు అనమాట హస్బెండ్ ఆర్డర్ ఇచ్చారని. ఇద్దరు నాకే ఆర్డర్ ఇచ్చారు. అంటే ఆమెకు తెలియక మళ్ళీ ఇంకొక కేజీ కేక్ అయితే నాకు సపరేట్గా ఆర్డర్ ఇచ్చారనమాట. ఇద్దరిది తెలిసి సర్ప్రైజ్ తెలిసి అది రివీల్ చేయకుండా లాస్ట్ మూమెంట్ వరకు అది హోల్డ్ చేసే తపన ఉంది చూడండి. నాకైతే ఆ రోజంతా ఆ కేక్ గురించి ఆలోచన. ఇలాంటివి అయితే చాలా బాగా అనిపిస్తాయి కదండి. ఎవరికైనా సర్ప్రైజ్ ఇచ్చే ముందు మనసుకైతే చాలా 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 సంతోషంగా అనిపిస్తుంటుంది కదా. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంటే నాతో షేర్ చేసేసుకోండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం.